నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యంపై 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యంపై 500 రూపాయల బోనస్ ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో వరి ధాన్యంపై 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇస్తాం, దొడ్డు బియ్యానికి ఇవ్వమని మాట మారుస్తున్నారని అన్నారు. వెంటనే రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే ముదోల్ నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వరి ధాన్యంకి 500 రూపీస్ బోనస్ ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే సన్న బియ్యంకి ఇయ్యము, దొడ్డు బియ్యంకి 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఈ విషయం ఎలక్షన్ కంటే ముందు చెప్పుంటే వాళ్ళు చిత్తుగా ఓడిపోయేటోళ్ళు. అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కూడా అబద్దాలు మానుకోకుండా ప్రతిసారి అబద్దం చెప్పడము కరెక్ట్ కాదు. దయచేసి మీరు రైతులకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, రైతుల పక్షాన ఎందుకు మీరు నిలవడం లేదు అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మీరు ఏదైతే 500 రూపీస్ ఇస్తా అని చెప్పినరో వడ్లకి, సన్న వడ్ల, దొడ్ల వడ్లకి ప్రతి వడ్లు గింజకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమము బైంసా పట్టణంలో చేయడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ మేము ఇట్లా ధర్నాలు నిరసనలు వ్యక్తపరిస్తేనే మీరు రైతులకు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటే ప్రతిరోజు మేము నిరసన వ్యక్తపరచడానికి, ధర్నాలు చేయడానికి సిద్దమే. ఎందుకంటే మాకు అలవాటు ఉన్నది. తెలంగాణ రాకన్న మొదలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రతిరోజు మేము ఏదో ఒక విధంగా ప్రజలలో మీ అప్పుడు ఉన్న ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ప్రతిరోజు మేము కార్యక్రమాలు చేస్తుంటే దయచేసి ఇలా చేయకుండా మీరు అన్న విధంగా 500 రూపాయలు రైతులకి వెంటనే బోనస్ ప్రకటించాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మిమ్మల్ని కోరడం జరుగుతున్నది. అతి తొందరలో చేస్తారని చెప్పి ఆశిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.